పడినాయా లేదా మీ సమస్యలు ఏంటని అడిగి మాకు ఈ ప్లాన్ బెడ్ ఇచ్చి ఇది ఇచ్చారండి. ఏవేవి వచ్చాయి అడిగినాయి, పట్టాలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి అని చెప్పారు. రెండో విడత వచ్చి ఈ ఆగస్టు నెలలో వదులుతామని చెప్పారండి. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. అనుకున్నారా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా అడుగుతారని? అనుకోలేదండి, అసలు అనుకోలేదు. డైరెక్ట్ గా ఆయనే వచ్చి అందరినీ బాగానే పలకరించారు, బాగానే చూసుకున్నారు. ఎలా మాట్లాడుతున్నారమ్మా ఆయన? చాలా బాగా మాట్లాడుతున్నారండి. ఒక పేదగా వాళ్ళతో మాట్లాడాలనే ఫీలింగ్ కానీ అట్లాగే ఏం లేదు. మామూలుగా అందరితో మాట్లాడినట్టే మాట్లాడారు. మా ఏరియాకి వచ్చినందుకు మేము చాలా ఆనందం పడుతున్నాము. ఆయన చూసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అంటే గర్వం ఏమైనా చూపిస్తున్నారా? వీళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలేంటి, వీళ్ళ దగ్గర మాట్లాడాలేంటి అనే? అట్లాగేం లేదు సార్. ఆయన మామూలుగా అందరితో ఎట్లా ఉన్నారో మాతో కూడా అట్లాగే ఉన్నారు. సామాన్యులాగానే మాట్లాడుతున్నారు. అట్లాగే మాట్లాడారండి. ఎలా ఉందమ్మా ఇప్పుడు సంవత్సర పాలన అయింది కదా, ఇంత ముందు ఆయన అడిగారు, ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఎలా ఉంది ఒక ఏడాది పాలన? బాగుంది సార్, చాలా బాగుంది. మిగతా చేస్తా అన్నా కూడా చేస్తా అన్నారు. ఖచ్చితంగా చేస్తారు. ఆయన నమ్మకం ఉందా ఆయన పైన? ఉంది సార్, మాకు ఆయన పైన నమ్మకం మీకు? ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కూడా అన్ని చేశారండి. ఈయన ఉన్న తర్వాత మాకు బాగుంది, చాలా బాగుంది. పిల్లలు కూడా ఏదైనా ఎమ్మెల్యే వచ్చారు ఈ విధంగా? రాలేదు సార్, ఎవ్వరు రాలేదు, అస్సలు ఎవ్వరు రాలేదు. ముందు వస్తారులేండి ఓట్లాడడానికి, ఓట్ల కోసం వస్తారు అంతేగాని ఈయన పలకరించినంత ఇదిగా, ఈయన చూపించినంత అభిమానంగా అయితే ఎవరు చూపించలేదు. మాకైతే ఈయన అనుకున్నన్ని చేస్తాడు, కొద్ది లేట్ అయినా చేస్తాడన్న నమ్మకం అయితే మాకు చాలా ఆనందంగా ఉందండి.